హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ముదురు కొబ్బరికాయని ముక్కలుగా చేసుకోండి. లేత కొబ్బరి కాదండి, ముదురు కొబ్బరికాయని తురుముకోవాలని గుర్తుంచుకోండి. నేను ముక్కలను బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే హ్యాపీగా తురుముకోవచ్చు. బ్లెండ్ చేసిన కొబ్బరిని కొలుచుకోండి. నేను బ్లెండ్ చేసిన కొబ్బరి తురుము 2 కప్పులు వచ్చింది. ఇప్పుడు బ్లెండర్ జార్లో 2 కప్పులు కొబ్బరి తురుమును వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో కప్పు బెల్లం పొడిని వేసుకోండి. ఇందులో 80 ml వాటర్ని యాడ్ చేసి చాలా మెత్తగా గట్టిగా పేస్ట్లా చేసుకోండి. మరీ ఎక్కువ నీరు పోసి బ్లెండ్ చేయొద్దు. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి వేడెక్కనివ్వండి. గుప్పెడు జీడిపప్పును వేసి దోరగా వేయించండి. వేగిన జీడిపప్పుని బౌల్లోకి తీసి పక్కనుంచండి. అదే కడాయిలో బ్లెండ్ చేసుకున్న కొబ్బరి బెల్లం పేస్టును వేసుకోండి. బెల్లం కరిగి ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మీరు అడుగు మందంగా ఉన్న గిన్నె వాడుకుంటే మంచిది. మంచి సువాసన వచ్చే వరకు తిప్పుతూ కుక్ చేయాల్సిందే. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. కనీసం 20 నిమిషాలు పైనే పడుతుంది. హల్వాలా ముద్దగా ఉండాలి. ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేయాల్సిందే. బాగా దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు, మరో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఆపై సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ హెల్తీగా చేసుకునే కొబ్బరి హల్వా తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.